అమెరికాలోని చికాగోలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో షికాగోతో పాటు పలు నగరాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతిపరులు వైఎస్ జగన్పై, అంబటి రాంబాబుపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలనను జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అమెరికాలోని చికాగోలో ఘనంగా జరిగింది. వైఎస్ జగన్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అంబటి రాంబాబుకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరమ యరసాని, శరత్ ఎట్టపు, నరసింహారెడ్డి, కేకే రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, కందుల రామ్ భూపాల్ రెడ్డి, ఆర్వి రెడ్డి, వెంకటరెడ్డి లింగారెడ్డి, హరనాథ్ పొట్టేటి, వినిల్ తోట పలువురు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన గురించి ప్రస్తావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలిసిన ప్రజాపాలనని జగనన్న అందించారని కొనియాడారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతి పరులు వైఎస్ జగన్ పై, అంబటి రాంబాబుపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. చికాగోలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రవాసుల ప్రేమ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుంది అన్నారు. దూర ప్రాంతాల నుంచి అమెరికాకు వచ్చిన వారు వైఎస్ ఫ్యామిలీపై చూపిస్తున్న ప్రేమ మరవలేనిది అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనలోనే ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకతని తన రాజకీయ జీవితంలో చూడలేదు అన్నారు. ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు చేసి డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు. సూపర్ 6 చేసేశామంటున్నారు. సూపర్ 6 లో ఏం అమలు చేశారో అర్థం కావట్లేదు అన్నారు అంబటి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్స్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ఆర్. ఆ తర్వాత వైఎస్ జగన్ అన్నారు. అమ్మఒడి పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. కానీ చంద్రబాబు ఆ పథకాలని కాపీ చేసి మేమే వీటిని సృష్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకి అంబటి ఎంతో ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల పాటు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ 1 సంవత్సరం 5 మాసాల్లో ఏ రకమైన పోకడి ఆ ప్రభుత్వం పోతున్నది, ప్రజలు ఆశించిన రీతిలో పోతున్నదా లేదా, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, ఇది కరెక్టా కాదా అని ఓట్లు వేసినటువంటి ప్రజలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను 89లో పెద్దలు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యే కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ రాజకీయాలను అత్యంత సన్నిహితంగా కంటిన్యూస్ గా చూస్తున్నటువంటి వ్యక్తిని, పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రయాణం సాగించినటువంటి వ్యక్తిని. ఈ మొత్తం కాలంలో ఏ ప్రభుత్వానికి కూడా సంవత్సరం 5 మాసాల్లో ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల్లో ఏది లేదని మాత్రం డంకా బజాయించి చెప్పగలని మనం చేస్తున్నాం. ఎందుకు వాళ్ళు ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు, ఎందుకు కంపారిజన్ స్టార్ట్ అయింది? మీరు నమ్మండి, రాష్ట్రంలో కొన్ని గొంతుకలు అరే జగన్మోహన్ రెడ్డి బెటరే, చంద్రబాబు బెటర్ కాదే, చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, జగన్ ఏం చెప్పాడు, ఏం చేశాడు, పొరపాటు చేసామా అనేటువంటి భావనలు ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకటిగా 2-3 పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశాడు. టోటల్ గా చేయలేదని నేను చెప్పను, అరకొరగా చేశాడు. సూపర్ 6 అనేటువంటి పద్ధతుల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రామిసరీ నోట్లు రాసిచ్చినట్టుగా సూపర్ 6కు సంబంధించి వాగ్దాన పత్రాలు రాశారు. సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు దానిలో భాగస్వాములు కానన్నారు. ఎందుకంటే ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు. సూపర్ 6లో ఏ మేరకు చేశాడు, ఏ మేరకు చేయలేదు మీకు మనవి చేస్తున్న అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమం. కానీ చంద్రబాబు నేనే ప్రారంభించాను, నేనే కనుక్కున్నాను, నేనే పెట్టానని చెప్తాడు.
ఆయన చెప్పాడు, వాళ్ళ అబ్బాయి ఇది కొత్తగా కనిపెట్టాడని చెప్పాడు మొన్న ఈ మధ్యన, మీరు చూశారో లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకు ముందు అమ్మఒడి లాంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొద్దామనే ఆలోచనే లేదు, ఆరోగ్యశ్రీ తీసుకొద్దామనే ఆలోచనే లేదు. అలాంటివి తీసుకొచ్చింది, అమలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు అనే దానిలో గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పవచ్చునని మనం చేస్తున్నాం. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే వ్యక్తులు. సరే, ఆటుపోట్లు సహజంగా ఉంటాయి, మీరు సలహాలు కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ విధంగా మీరందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానించి నాకు ఈ అవకాశం, 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లీడర్ అంబటి రాంబాబు గారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ కోసం వచ్చారు. టైం చేసుకొని మన షికాగోకు ఇచ్చేయడం అయింది. షికాగోకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, అందరినీ కలుస్తున్నందుకు. నరసింహ గారు యాక్చువల్గా పెళ్ళిలో కలిసి లాస్ట్ 5 years మేజర్ అంటే మెయిన్ లీడర్స్ ఎవరు మనకు షికాగోకి వచ్చి మన కార్యకర్తలను కలవలేదు అన్న ఇన్ఫర్మేషను అందించారు. బిజీగా ఉన్నా కూడా ఎస్పెషల్లీ పర్సనల్గా నరసింహని పిలిచి ఎట్లయినా సరే మన కార్యకర్తలందరినీ కలవాలి అని అడిగితే ఇమ్మీడియట్గా మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటంటే అంబటి గారు మాట్లాడతారు. సో ఆన్లైన్లో కూడా మనకు కొద్దిమంది ఉన్నారు, కృష్ణ కోడూరు, ఆర్వి, ఇంకా కొద్దిమంది. సో మొదట షికాగోలో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ ఎవరైనా చేశారు అంటే అది మన కేఎస్ఎన్ గారు చేశారు. ప్రతి ఎలక్షన్స్లో ఎలా స్పెండ్ చేయాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి, మీ లోకల్ లీడర్స్తో ఎలా టచ్లో ఉండాలి అన్నీ చెప్తుంటారు మాకు. సో తర్వాత మనకు కేకే రెడ్డి గారు ఆట 2016లో కన్వీనర్ అంటే మొత్తం నడిపించింది ఈయనే. తర్వాత ఈజ్ ఆల్సో హెచ్ఆర్ పండిట్, 1,000 మందికి ట్రైన్ చేశారు, చాలా మందికి జాబులు ఇచ్చారు. అండ్ ఈజ్ హ్యావింగ్ రియల్ ఎస్టేట్ ఆల్సో. ఈజ్ అ బిగ్ సపోర్టర్. అండ్ సాక్షి డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఈయన తీసుకున్నారు యుఎస్లో. అందరికీ నమస్తే. మన అంబటి రాంబాబు గారు ఈరోజు రావడం, మన షికాగో తెలుగు ప్రజల దృష్ట్యా ఇక్కడ రావడం మన చాలా సంతోషం, అదృష్టం. వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దిస్ లవ్లీ ఈవినింగ్. శరత్ గారు అన్నట్టు నాకు రియల్ ఎస్టేట్ ఏం లేదండి. నేను సాధారణ ఉపాధ్యాయుడిని, ఒకప్పుడు ఉపాధ్యాయుడిని. సో ఎన్నో వేల మందికి ఇంజనీరింగ్లో చదువు చెప్పడం జరిగింది. 1,000 మంది ఎస్ఏపి వాళ్ళకి కూడాను చదువు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తి నా రక్తంలో, ఉపాధ్యాయ వృత్తే ఉంది. మన రాంబాబు గారి గురించి చెప్పాలంటే ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యే గాను, తర్వాత మినిస్టర్ గాను, తర్వాత మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఇంత లెవెల్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు భగవంతుడు అన్ని విధాల సహాయం చేయాలని, ఆయన పార్టీకి ఇంకా ఎంతో మంచి పనులు చేయాలని, ఆయన కృషితో, దృక్పథంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ షికాగోకి వచ్చిన రాంబాబు గారికి కృతజ్ఞతలు. మనందరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలవడానికి వచ్చినందుకు. సార్, పెద్దలు, పూజ్యులు, మీరు గౌరవనీయులు, మీరు కీ మెంబర్ పార్టీకి. మేము ఇక్కడ సపరేట్గా చెప్పేది ఏం లేదు, కానీ ఎన్ఆర్ఐస్మి 2-3 పాయింట్స్ నేను చెప్తాను. పార్టీ కోసము 2019 కానీ అంతకుముందు 14 కానీ ఎన్ఆర్ఐ కార్యకర్తలు చాలా బాగా చేశారు, చాలా బాగా కష్టపడ్డారు. పోల్ మేనేజ్మెంట్ అవన్నీ మేము చెప్పాల్సిన పని లేదు సార్, మీరు పెద్దలు, మీ అందరికీ అవన్నీ తెలుసు. ఇక్కడ కోట్లాది మంది ఎన్ఆర్ఐస్ ఎంతో మంది అభిమానంతో పార్టీ కోసము చాలా చేస్తా ఉన్నారు. లాస్ట్ వీక్ పవన్ గురవారెడ్డితో మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు గారి వీడియో ఒకటి చూపించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఆ వీడియో ఎట్లా అంటే, ఆయన వస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, జగన్ గారిని సస్పెండ్ చేస్తారా అని. మామూలుగా మనలాంటి వాళ్ళు వేరే లీడర్స్ ఏం చెప్తారు, ఎన్టీఆర్ సస్పెండ్ చేయలేదు, చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయలేదు అంటారు. కానీ నరికేస్తాం అనుకోలేదు కదా, మరి నలిపేస్తారు. బట్ వెటకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎన్టీ రామారావు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని చేయలేదు అని చెప్తూ, అవునయ్యా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు, బాగుని ఏడ్చి ఇటు తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు.
వీడి ఫీజులు పోయినాయి, వీడికి ఫీజులు పోయినాయి. అంటే అంత మొహంలో కొద్దిగా వెటకారంతో, కంటెంట్తో బాడీ షేమ్ చేయడు, ఎవరిని ఫ్యామిలీ గురించి మాట్లాడు. ఇప్పుడు చూడండి, మీరు ఆ వీడియోలు చూడండి, ఇప్పుడు ఫ్యామిలీస్ గురించి కానీ బాడీ షేమ్. ఆ వీడియోని మా తెలుగుదేశం ఫ్రెండ్స్కి చూపించాను, కుళ్ళి వేసారు. అది అయిపోయిన తర్వాత ఏమంటే ఆయన డ్యాన్స్ చూపించాను, ఆనందపడ్డారు. మీరు డ్యాన్స్ కూడా చూడాలి, ఆయన డ్యాన్స్ వీడియో కూడా చూడాలి. సో కంటెంట్తో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చెప్తూ చాలా ఇంపార్టెంట్. మీకు కంటెంట్ ప్లస్ ఎదుటోని దాని మీద అవేర్నెస్ క్వశ్చన్స్ లేకుండా చేయగలిగింది అంబటి రాంబాబు గారు. పార్టీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు అదే లెవెల్లో అదే విధంగా మన పార్టీ గురించి చెప్తూ ఓన్లీ చేంజ్ అయిన గడ్డారంగా మారింది, వేసుకోవట్లేదు అంతే. దానికి ఒక వీడియో పెట్టాడు ఆయన. సో అంతకుముందు ఒకసారి శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు, తర్వాత గోపిరెడ్డి గారు వచ్చారు. ఈ మధ్యకాలం ఎవరు రాలేదు. మళ్ళీ అంబటి గారు రావటం మనంతా కలవటం చాలా ఆనంద విషయం ఇది. తర్వాత ఆయన అమ్మాయి మ్యారేజ్ గురించి నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను. చాలా గొప్పగా చేశాడు ఆయన, అంటే రోల్ మోడల్ అని పెట్టాను అనమాట. ఎందుకని మన ఇవాళ మ్యారేజెస్ ఎట్లా చేస్తున్నారో చూస్తున్నాం. ఖర్చు, దానికి ఒక అంతు లేదు, పాడు లేదు. కానీ ఆయన ఒక లీడర్గా అయి ఉండి, పాపులర్ లీడర్గా అయి ఉండి, ఆయన కూడా 500-600 మంది సంగమా చేయొచ్చు. కానీ ఆయన మాట పిల్లలు ఉన్నారు, మన మాట పిల్లలు వింటలేదు. అది మంచి పని చేశారు సార్ మీరు. అది ఇస్ వెరీ గుడ్ మోడల్. తర్వాత చెప్పేది ఏంటంటే, మీరు కంటెంట్తో మీరు కంఠాలు నిలిపేస్తారు. సరే, సంక్రాంతి వస్తుంది సార్, సంక్రాంతి వస్తుంది. మళ్ళీ వీఆర్ వెయిటింగ్ ఫర్ గుడ్ డ్యాన్స్. ప్రాక్టీస్ చేయండి, ఒక 4 నెలలు ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకంటే ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు కూడా మనకు సరదాగా ఉంటుంది. సో ఆ డ్యాన్స్ చూపించడం, ఇటువంటి వెటకాల వీడియోలను చూపించి కంటెంట్తో ఆయన తెలుగుదేశం వాళ్ళని ఒక విధంగా తీసుకెళ్తారు. తర్వాత మరి అదేవిధంగా మరి వాళ్ళ పేరు నాన్న గారు కానీ, కన్నబాబు గారు కానీ, వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు పార్టీలో. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ప్లీజ్ మీరు లైక్లు కొట్టి షేర్ చేయండి. పార్టీకి వైఎస్ఆర్ వాయిస్ కాకుండా ఇట్లా మనలాంటి అభిమానుల తరఫున కూడా మనం, అంటే జగన్ గారు ఎంతో చేసినా కూడా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నామంటే దానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మన అభిమానుల యొక్క ఏమనుకుంటున్నారు ఏమనేది కూడా మన రాంబాబు గారి ద్వారా జగన్ గారికి తెలియాలని కోరుకుంటున్నారు. లాస్ట్ 2 daysలో అయినా మా దగ్గరికి వచ్చి ఇక్కడ స్పెండ్ చేశారు. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నాము, చూస్తున్నాము ప్రతి వీడియో అన్ని. యాక్చువల్గా 2019లో ఎంతమంది ఫాలో అయినారేమో కానీ నేను కాల్ చేయని వాళ్ళు లేరు. కేఎస్ఎన్ అన్నకు, శరత్కు, అందరికీ ఏమి గెలుస్తారా లేదా అని ఆ టెన్షన్లో బీపీ షుగర్ కూడా వచ్చింది మాకు. సో అంత ఫాలో అయ్యామన్నమాట. ఆ డిసప్పాయింట్మెంట్ ఒక 10 రోజులు పోలేదు. సో మళ్ళీ చూస్తున్నాం 29కి ఎట్లుంటుందో అని. సో మెయిన్ ఏంటంటే కొన్ని పాయింట్స్, యాక్చువల్గా పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా జగన్ గారు హ్యాండిల్ చేసుకుంటారు అనేది చూడాలి. హలో పవన్, నేను రీసెంట్గా వచ్చిన షికాగోకి నేను మూవ్ అయింది. ఫస్ట్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సిపి కన్వీనర్ బోర్డులో గురువారెడ్డి గారు, నేను, మేము యుఎస్ అంతా 2014 నుంచి 2011 నుంచి ఉండే. సో తర్వాత 2019 ఎలక్షన్స్ మన పని అయిపోయిందని దూరంగా ఉంటుంది. కానీ బిఫోర్ ఎనీథింగ్ దట్ వి స్పీక్, అంబటి రాంబాబు గారు తను రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఇప్పటి వరకు ఏ లీడర్ కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో కొద్ది మందిని మనము అనుకోవచ్చు, ఆ ఫ్యామిలీ తోటి జగన్ గారితోటి అన్వేవరింగ్ సపోర్ట్. అన్వేవరింగ్ అంటే ఒక ఇంచు అటు ఇటు కాకుండా, తను 89లో ఎమ్మెల్యే అయ్యారు సార్ మీరు, అప్పటి నుంచి మళ్ళా ఎమ్మెల్యే కావడానికి కూడా తన ఎమ్మెల్యే టికెట్ కూడా అడగకుండా వైఎస్ఆర్ గారితో జగన్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో అదే నిమిషం అక్కడి నుంచి వచ్చి ఇప్పటి వరకు అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అన్వేవరింగ్ సపోర్ట్. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ టు బి ఆనెస్ట్. అండ్ పెద్దలందరూ మాట్లాడారు ఇంతకుముందు, ఎన్ఆర్ఐస్ వాళ్ళ కన్సర్న్స్ అన్ని చెప్పారు, పార్టీలో ఏం ఇవన్నీ కూడా సార్ అన్నేదాకా భావించొద్దు. ఇవి మా గుండెలో నుంచి వచ్చే ప్రేమ అనుకోండి, ఆప్యాయత అనుకోండి, ఆక్రోషం అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ మీ ద్వారా పార్టీ పెద్దలకు కొద్దిగా తెలిస్తే, కొద్దిగా దాని మీద ఏమైనా ఇంప్లిమెంట్ అయితే, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్. నమస్తే, కేకే రెడ్డి. ఈరోజు సాక్షి టీవీ రావడం జరిగింది. మన వైఎస్ఆర్సిపి కార్యక్రమాలు, ఏదైనా మీటింగ్స్ ఎక్కడైనా జరిగినా కూడాను, షికాగోలో కానీ, అమెరికాలో లేదు కెనడాలో ఎక్కడ జరిగినా కూడాను మేము రాలేకపోవచ్చు. మీరు వీడియో తీసి మా క్లిప్స్ పంపిస్తే మేము సాక్షి టీవీ ద్వారా ప్రచారం చేస్తాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలండి. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలందరికీ థ్యాంక్స్ అండి. మన అంబటి రాంబాబు గారికి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు.